शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापकां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రం అవుతుంది. అంటే సూర్యుడు మిత్రస్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మిథున రాశి వారికి రవి గోచారము అంటే సూర్యుడు కర్కాటక రాశిలో 16 జూలై నుండి 17 ఆగస్టు మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మిత్రక్షేత్రంలో సంచారం మిథున రాశి వారికి 2వ స్థానం అవుతుంది. గోచార రీత్యా 2వ స్థానం ప్రతికూలమైనటువంటి స్థానం. తద్వారా ఈ 2వ స్థానంలో సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 2వ స్థానం ముఖ్యంగా ధనస్థానం. ఆదాయం విషయం లోపల మనం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా ఖర్చులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రావలసినటువంటి డబ్బు విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది. కుటుంబంలో అదనపు బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం ఈ సమయంలో ఉంది. ఇకపోతే మాటల విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఎవరితోనైనా కానివ్వండి, అధికారులతో, హైయప్స్తో, ఇంటిలో పెద్దలతో కానివ్వండి, వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కఠినత్వం లేకుండా మృదువుగా మన భావనను ఎక్స్ప్రెస్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. తద్వారా మీకు కొన్ని లాభాలు జరుగుతాయి. మాటల మూలకంగానే మనిషికి అనర్థాలు వస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడడం చేయాలి. ఇకపోతే డబ్బు విషయంలో చేసేటువంటి వ్యవహారాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం సాఫీగానే జరుగుతుంది. ఉద్యోగంలో ఏ సమస్యలేమీ కనబడట్లేదు. వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. ఇక విలువైనటువంటి వస్తువులను కొనడానికి కూడాను ఈ సమయం లోపల అవకాశము ఉంది. కుటుంబంలో సంతోషంతోనే ఉంటారు. ఇకపోతే ఆర్థికంగా ఒక ప్రణాళిక వేసుకోవాలి. డబ్బు మన చేతిలో ఉన్నప్పటికీ మనము ఏ పని మనకు అవసరము, ఏ పనిపైన మనము మన చేతిలో ఉన్నటువంటి డబ్బును వెచ్చించాలి అనేటువంటి విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బంధువులతో అనుబంధాలు పెరుగుతాయి. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పొదుపుపై మనం మనసు నిలపాలి. ఈ సమయం లోపల విద్యార్థులకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. చదువులు రాణిస్తారు. పెట్టుబడుల మూలకంగా లాభాలు కనబడుతున్నాయి. సంతానం విషయంలో మీరు సంతోషకరంగా ఉంటారు ఈ సమయం లోపల. ఓవరాల్గా మిథున రాశి వారికి సూర్య భగవానుడి యొక్క సంచారము మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్ని కార్నర్స్లో మంచి ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి గనక కొంత ఆచితూచి మీరు వ్యవహరించడము,
అంటే డబ్బుతో సంబంధం ఉన్నటువంటి వ్యవహారాలలో కొంత జాగ్రత్త పడండి. మిగతావన్నీ కూడాను మీకు కలిసి వస్తాయి, సద్వినియోగపరచుకోండి. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం కాబట్టి సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వర్గు పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు సంచరిస్తున్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి, ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి. సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్యభగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.